వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమంటోంది అధికార కాంగ్రెస్. మేడిగడ్డకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నీటి హక్కులను, కృష్ణా నది జలాలను ఆంధ్రప్రదేశ్కు దారాదత్తం చేసి మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ పార్టీ అని సీఎం ధ్వజమెత్తారు. ధర్నాలు చేయాల్సింది నల్గొండలో కాదని, ప్రాజెక్టులు గుంజుకుంటానన్న మోదీ దగ్గరని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతలకు ప్రగతి భవన్లో పునాది పడిందని విమర్శించారు. 100 రోజుల పాలన కాకముందే శాపనార్థాలు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ పై రేవంత్ ఫైర్ అయ్యారు. మరోవైపు ఈ రోజే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్నారు. 6 గ్యారంటీల్లో మిగిలిన వాటిపై ప్రకటన చేస్తారా? కాంగ్రెస్ విమర్శలకు బీఆర్ఎస్ సమాధానం ఏంటి? బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నేత, ఆ పార్టీ శాసనమండలి సభ్యులు తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత, ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు, నిన్న ఎక్కువగా నీటిపారుదల రంగం, ప్రాజెక్టులు, వీటన్నిటిపైన అటు అధికార కాంగ్రెస్ అలాగే విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలేదు ఏ స్థాయిలో జరిగిందో మనం చూసాం. ఈ నెల 12న కేఆర్ఎంబీపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని సభాసాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మే 13 మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు అందరూ వెళ్దాం, 119 మంది శాసనసభ్యులు వెళ్దాం అంటున్నారు. అలాగే నీటిపారుదల రంగంకు సంబంధించి జరిగిన అన్యాయంకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాలి, అప్పుడే తెలంగాణపై చిత్తశుద్ధి ఉందో లేదో తేలుతుంది. ఇది నిన్న సీఎం చేసిన కామెంట్స్. మీ స్పందన ఏంటి సార్? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ రవీంద్రరావు గారు. మాట్లాడే ముందు ఒకటి ఏంటంటే, నిన్న మొత్తం మేము శాసన మండలిలో ఉన్నాము. నిన్న రోజంతా కూడా మండలి మాది స్థాయి అయి ఉండే. రేవంత్ రెడ్డి గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరానీ కేఫే అడ్డలాగా ఉంది శాసన మండలి, దాంట్లో ఉన్న శాసన మండలి సభ్యులందరూ కూడా ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల లాగా, సెటిల్మెంట్ అడ్డలాగా ఉందని చెప్పని మాట్లాడిన మాటల పైన తీవ్రంగా స్పందించి సభ మొత్తం కూడా ఎంటైర్ డే, ఓల్డ్ డే స్టాల్ చేయడం అనేది జరిగింది. మేమంతా కూడా నిన్న పొద్దుపోయేంత మేరకి శాసన మండలిలో మేము ఉండి ఆ రకంగా చేయడం అనేది జరిగింది. తర్వాత కీలకంగా మీరు మాట్లాడిన అంశాలు ఆయన ఎట్లా డిఫర్ అవుతుందో ఒకసారి చూడండి. ఏమంటాడు, మేమేమో 13వ తారీఖు నాడు నల్లగొండలో ఏది కేఆర్ఎంబికి సంబంధించి కానీ, కృష్ణా జలాలకు సంబంధించి కానీ వాస్తవాలకు ప్రజలకు చెప్పాలని ఒక భారీ బహిరంగ సభ పెట్టుకొని మేము ఆ పని మీద మేము ఉంటే, 13వ తారీఖు నాడు బడ్జెట్ మీద చర్చ జరగాల్సి ఉండే. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, రేపు సెలవు ఉంటది. 12, 13 బడ్జెట్ మీద చర్చ ఉంటే 13న అకస్మాత్తుగా ఆయనే మేడిగడ్డ పోదామని చెప్పని ఒక టూర్ ప్లాన్ చేసి నిన్న ప్రకటించారు. 12నేమో కేఆర్ఎంబి మీద మాట్లాడదామని బడ్జెట్ ఈ రోజు ప్రవేశపెట్టి, రేపు ఆదివారం అయితే ఎల్లుండి చర్చించాల్సిన బడ్జెట్ సంబంధించింది, ఆ 13న చర్చించాల్సింది బడ్జెట్ సమావేశాలు అయితే 12నేమో కేఆర్ఎంపీ మీద చర్చక, 13నేమో మేడిగడ్డ మీదకి పోవడం అన్నమాట. ఏంటంటే దీని ఆంతర్యం, 13 వరకు శాసనసభ నడుస్తుందని బడ్జెట్ ప్రవేశపెట్టి పక్కదోవ పట్టించేది ఎవరు? తర్వాత ఏమంటారు, నదుల దగ్గర చూద్దాం, నదుల దగ్గర పోదామని ఒక పక్కన అంటున్నావు, జంతర్ మంతర్ దగ్గర పోయి అక్కడ ధర్నా చేయమని అంటావు. ఎక్కడ ధర్నా చేయాలి, ఎలా ధర్నా చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. మీ సవాల్లో నిజాయితీ లేదు. మీ సవాల్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 12న చర్చ అన్నారు, 12న బరాబర్ చర్చలో మేము పాల్గొంటాం. పెట్టు రేవంత్ రెడ్డి, నీ చర్చ పెట్టు, దాని సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ 10 సంవత్సరాల పాలనలో 14 సంవత్సరాల కేసీఆర్ గారి దీక్ష, ఆయన పట్టుదల, ఉద్యమ నిర్మాణం, తెచ్చుకున్న తెలంగాణలో ఆయన ఆకాంక్షలు, ఆయన పట్టుదలలు, ఇవన్నిటినీ ఏదో కాలగర్భంలో కలిసిపోయేలా మీరు ఎన్నికల ముందు దాడి చేశారు, ఎన్నికల తర్వాత దాడి చేస్తాను, మీ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. ఇంకోటి, మీరు సతీష్ గారు ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్తున్నా. ఓట్ల రోజు నాగార్జున సాగర్ బ్యారేజ్ మీదకి ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చారు. ఓట్ల రోజు కాబట్టి మేమేం చేయలేము, అప్పుడు ముఖ్యమంత్రిగా రోల్ అనేది ఏమి ఉండదు, ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళని పంపించడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంది? మీ పోరాటం ఏంది? మీ ప్రయత్నం ఏందో చెప్పండి. మీరే కదా అధికారంలో ఉంది, మేము అధికారంలో ఉన్నప్పుడు రాలేదు కదా వాళ్ళు. అంటే
దీనిని దొంగచాటుగా ఎన్నికల రోజు వచ్చిన దాన్ని మా మీద అభాండం వేస్తూ మీరు ఈ రకంగా చేయడం అనేది సరైనది అంటే కొంత సెంటిమెంట్ మీరే ఆ ప్రయత్నం చేశారు. మీరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట్లాడి ఈ తరహాగా నాగార్జున సాగర్ వద్ద ఒక హైటెన్షన్ క్రియేట్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో అన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా పదే పదే ప్రస్తావించేది ఇది. మీరు సార్ సతీష్ గారు ఎన్నికల రోజు జరిగిందంటే నిజంగానే కనుక అది మా ప్రయత్నం అయితే ఎవడన్నా ఎన్నికల రోజుగా ప్రయత్నం చేస్తారా? అది మన తెలంగాణకి మా ఓట్లకి అది అనుకూలమైన ఇష్యూనా? ఇప్పుడు ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి బ్యారేజీని ఆక్రమించుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడతాయా? ఓట్లు నష్టం చేస్తారా? నష్టం చేసే చర్య బీఆర్ఎస్ చేస్తారా, కేసీఆర్ గారు చేస్తారా? ఈ మాత్రం కూడా కనీస జ్ఞానం లేకుండా అభాండం వేస్తే ఎట్లా సతీష్ గారు? నాకు రాజకీయంగా నష్టాన్ని కలిగించే అంశం కదా, మేమే కొన్ని తెచ్చుకొని చేసుకుంటామా? తర్వాత ఇంకోటి సతీష్ గారు ఏమంటారు, ఆ ఒప్పందాల్లో మీరు ఇన్ని టీఎంసీలు మీరు 295 టీఎంసీలు మీరే రాసిచ్చారు కదా అంటే వాటాల సంగతి తేలనప్పుడు మన రిజర్వాయర్లు నిర్మించుకున్నప్పుడు వాటర్ని స్టోర్ చేసుకునే ప్రయత్నాలు మనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయత్నం జరిగేంత మేరే కానీ 1 సంవత్సర కాల పరిమితి అని చెప్పని ఆ సీజన్ వరకు అని మనం చేసుకున్న ఒప్పందాన్ని ఎన్ని మార్లు చెప్పినా, ఎంత చర్చకు పెట్టినా, ఎన్ని ఆధారాలు చూపించినా మీరే ఒప్పుకున్నారు, మీరే ఇంత ఒప్పుకున్నారని ఈ రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. మీరు ఛాలెంజ్ చేశారు, సవాల్ విసిరారు. 12వ తారీఖు 12న KRMB పై చర్చకు సిద్ధం, మేము సిద్ధంగా ఉన్నాము. 13వ తారీఖున మేము నల్గొండలో సభ పెట్టుకున్నామని తెలిసి అకస్మాత్తుగా 13వ తారీఖున మేడిగడ్డకు రావాలని సవాలు విసరడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది రాజకీయం కాకపోతే మరేంటి? ఇది రవీంద్రరావు గారు అడుగుతుంది. గుడ్ మార్నింగ్ సతీష్ గారు, రవీంద్రరావు గారు కూడా. ఇప్పుడు ఇవి స్పెసిఫిక్ గా బడ్జెట్ సెషన్స్, ఇవి ఓట్ ఆన్ అకౌంట్ కాదు. ఇది కంప్లీట్ గా ఇప్పుడు మనం మొట్టమొదటి బడ్జెట్ పెట్టుకుంటున్న పరిస్థితుల్లో మరి వాళ్ళు కృష్ణా జలాల మీద అని చెప్పేసి వాళ్ళు మీటింగ్ పెట్టి చర్చ వదిలేసి మీటింగ్ పెట్టుకోవడం అనేది దేనికి సంకేతం? మీకు ప్రజల పట్ల కమిట్మెంట్ ఉంటే బడ్జెట్ మీద చర్చించడానికి మీరు ఉంటామని చెప్పాలి. కాబట్టి బడ్జెట్ మీద మీరు ఎప్పుడు వస్తారో చూద్దాం. కానీ సరే, మీరు జలాలు అన్నారు కదా, చలో మనం కూడా జలాల మీదనే మాట్లాడదాం, ఎక్కడ ప్రాజెక్టుల దగ్గర మాట్లాడదాం అనేది ప్రతి సవాలు ఉంటుంది. మీరు రాజకీయం చేస్తే మేము రాజకీయం చేయకుండా ఉండదు కదా. కాబట్టి మీకు కమిటెడ్ గా 6 గ్యారంటీల మీదనే మీ పట్టు అయితే, లేకపోతే రైతు భరోసా, లేకపోతే పెన్షన్లో, లేకపోతే మహాలక్ష్మి పథకము, ఇవే కనుక చర్చ అయితే మీరు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2 సభల్లో టార్గెట్ చేయాలి, ప్రభుత్వం మీద ప్రశ్నలు వేయాలి, లేకపోతే ప్రభుత్వం ఇట్లా చేస్తే మంచిదని సూచనలు ఇవ్వాలి. ఇది ప్రజల కోసం చేసేది. మీరు రాజకీయం చేయడానికి మరి కేసీఆర్ గారు అమావాస్యనో లేకపోతే పౌర్ణమోనో అసెంబ్లీకి రాడు, రాజకీయాల కోసం మాత్రం మరి నల్గొండ పోతాడు. ఆడ మాత్రమే పట్టింపులు ఉండవు. అసెంబ్లీ సమావేశాల తేదీలు నిర్ణయం జరగక ముందు బహిరంగ సభ నిర్ణయం అయిందన్న, మీరు ఊరికే అవార్డం వేయబాకండి. అంటే రవీంద్రరావు గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు, మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చుంటే బాగుండేది అని. మీరు కాదు కదా ఆదేశించేది, సభకు సభ్యుడి యొక్క ఇష్టం. దయాకర్ గారు 2వ సభ వారు ప్రమాణ స్వీకారం 2వ సభ కంటే ముందు చెయ్యకపోతే రాంగ్ డైరెక్షన్. 2వది వాళ్ళ శ్రేణుల్లోనే, వాళ్ళ పార్టీ నాయకుల్లోనే ఒక నిర్లిప్తత ఏర్పడ్డ క్రమంలోనే వచ్చి వారు ప్రమాణ స్వీకారం చేసినట్టు కనపడుతున్నది తప్పితే వారికి పట్టింపు ఉంటే డెఫినెట్ గా సభలో పాల్గొంటే నాయకుని యొక్క ఏమంటాము రాజనీతి తెలుస్తుంది. అది వదిలేసి మీరు 2 నెలలు కాకముందే మీరు నీటి మీద పెడుతున్నారంటే మరి ఎందుకు ఆ చర్చ తెచ్చిండ్రు? ఇప్పుడు మీరు అప్పుడే 2 నెలలకే మొత్తం నీళ్ల కొరకు మీరు 10 సంవత్సరాలు చేయలేని పని 2 నెలల్లో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నట్టు. అది మరి మీ వైఫల్యం శనేశ్వరం రూపంలో అక్కడ కాళేశ్వరంలో కనపడుతున్నది. ఆడ ఎన్ని లక్షల కోట్లు పెట్టిండ్రు, 100 కోట్లు పెడితే ఇక్కడ కృష్ణా జలాల నుంచి ఎట్లా నల్గొండ జిల్లా విముక్తి అయ్యేది, ఖమ్మంకి ఎట్లా వచ్చేది అనేది తెలుస్తుండే కదా. ఇలా మీకు నాగార్జున సాగర్ మీద ఆ టైంలో ఎలక్షన్ రోజున వచ్చిందని ఒక్క నాయకుడు స్పందించిండా? పోని ఒక్క నాయకుడు ఆ రోజు మళ్ళీ మా నాయకులు స్పందించిండు కదా. అంటే అటు జగన్ ఇటు మీరు కలిసి చేస్తున్న పొలిటికల్ డ్రామా. మొన్న
ఒక తొండి ఆయన మాట్లాడతారు. ఆయన రాజకీయ నాయకుడు కూడా పాడు కాదు, అన్నిట్ల క్రిమినల్ కేసులలో ఉండి ఇప్పుడు ఎన్ని కేసులలో ఉండో తెలియదు. విజయసాయి రెడ్డి వచ్చి తొందరలోనే తెలంగాణ ప్రభుత్వం పడిపోతారు. మీరు మీ అనుయాయులు మీ ఎవరు వందిమాగదులు అంతా ఒకటే పాట నేర్చిండ్రా? 100 రోజులకే మొత్తం 6 గ్యారెంటీలు చేసి మళ్ళీ తర్వాత ఎన్నికల హామీలన్నీ చేసి నీళ్లు తెచ్చి అన్ని తెచ్చి 100 రోజుల్లో మేము దిగిపోతే మళ్ళీ మీరు మన సీఎంగా కొత్తగా కేసీఆర్ తెచ్చుకుందామని ఆట మొదలు పెట్టిండ్రా? ఇంత దిగజారుడుతనం ఉంటుందా రాజకీయాల్లో? కనీసం 100 రోజులు కాకముందే మీ తీరు చూస్తుంటే తెలంగాణ సమాజం కాదు తెలుగు సమాజం ఇలా తలదించుకుంటున్నది. ఆయన మాట్లాడాడు పెద్ద ఆయన, ఇక వీళ్ళు ఎవరో మాట్లాడతారు, కిందోళ్ళంతా మాట్లాడతారు, దాన్ని మళ్ళీ చర్చకు తెస్తారు. మాట్లాడమనండి, నువ్వు సభా నాయకుడు కదా, మీకు ఇప్పుడు మీ శాసనసభ పక్ష నాయకుడు కదా, మాట్లాడమనండి. అది మాట్లాడు, బయట తిరుగుతా ఉంటాడు. అంటే సభకు ఎప్పుడు రావాలో అది సభ్యుడి ఇష్టం, ఎలాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి చేసే ప్రజల్లో ఆ విశ్వాసాన్ని కోల్పోయింది. ఇప్పుడు మీ ఉపనేత ఎన్నుకోవడానికి కూడా మీకు ఇన్ని సంవత్సరాలు పోయింది, ఇప్పుడు నెలలు పట్టింది. ఉపనేత ఎవరో కూడా తెలియని పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇంకా మీరు రాజకీయాల గురించి మాట్లాడుతారు. మీ నాయకుడు రాడు, ఎవరో వచ్చాడో మాట్లాడుతారు, దానికి లెక్క ఉండదు, పత్రం ఉండదు. జస్ట్ ఒక బిఏసీలో కూర్చొని ఇది ఇప్పుడు ఈ బడ్జెట్ సెషన్స్ లో ఇవి మాట్లాడదాం. సీనియర్ గా పోనీ కేసీఆర్ గారికి ఆ గౌరవం ఉన్నది కదా, మాజీ ముఖ్యమంత్రిగానే కాదు, తెలంగాణ ఒక సీనియర్ సిటిజన్ కి కూడా ఆయనకు ఆ గౌరవం ఉంది కదా. అవును, తెలంగాణ సమాజానికి ఇట్లా చేసుకుందాం, ఈ తీరులో ఇట్లా మీకు ప్రభుత్వానికి మేము సహకరిస్తాం ఎక్కడన్నా ఉన్నదా? పొద్దుగా లేస్తే వాళ్ళు శాపనార్థాలు బస్సులు పెడితే ఆటోలకు పెడతారు, ఉచిత కరెంట్ అయితే అందరికి ఇస్తారా అని పెడతారు. లేకపోతే ఇప్పుడు మనం 500కు గ్యాస్ బండ అంటే ఎంత మందికి ఇస్తారంటారు. లేదంటే మనం ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద అంటే ఎవరికి ఇస్తారని ఈ ప్రశ్నలు వేస్తారు. కరెక్టే, ఇట్లా చేయమని చెప్పి సూచించేది ఎక్కడ ఉన్నదా? రవీంద్రరావు గారు ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కూడా ప్రస్తావించింది, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించింది, 100 రోజులు పాలన కాకముందే శాపనార్థాలు పెడుతున్నారు అంటూ నిన్న ఆయన 2 సందర్భాల్లో మాట్లాడారు. అంటే ఇంకా 100 రోజుల్లో మేము 6 గ్యారెంటీలు అమలు పరుస్తామన్నాము, 100 రోజుల గడువుకి ఇంకా సమయం ఉంది, మేమేమి చేయకుండానే మీరు అమలుపరచట్లేదు, ఈ ప్రభుత్వం పడిపోతుందని పదే ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ ఎక్కువగా ఎత్తి చూపుతోంది. సతీష్ గారు, ఇక్కడ అత్యంత వేగవంతమైన అమలుకు సంబంధించిన భాషను వాడింది, వాగ్దానం చేసింది వారు. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తున్నాము ఎల్బీ స్టేడియంలో. వెంటనే మేము 6 గ్యారెంటీ అమలు పరుస్తామని ఎన్ని రకాలు మాట్లాడారు. రైతు బంధు డిసెంబర్లోనే వస్తున్నాయి, కేసీఆర్ నువ్వు వేయాల్సిన అవసరం లేదన్నారు. 2 లక్షల హామీ ఇస్తాం, వెంటనే చేస్తామని అన్నారు. అంటే గంటలలో చేస్తాం, రోజులలో చేస్తామని చెప్పని వాగ్దానం చేసింది మీరు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే విపరీతంగా గత ప్రభుత్వాన్ని తిట్టడం, పనిచేయడం వదిలిపెట్టి. అంటే రైతు బంధును కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత వేశారు అని నిన్న రేవంత్ రెడ్డి అన్నారు. కొన్ని కారణాల వల్ల రైతు బంధుని మేము ఖాతాల్లో వేయలేదన్నది ఆయన ఇచ్చిన వివరణ. ఇప్పుడు వివరణకు సంబంధించి ఇక్కడ ప్రజలు సంతృప్తికరంగా లేరు. మీ వివరణలు ఎక్కున్నాయంటే గత ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు తిడతారు, ఇంకా ఎన్ని రోజులు నెమరు వేస్తారు, ఎన్ని రోజులు మీరు ఈ రకమైనటువంటి ఏమైనా ఎవరిని జైలు వేయాలి, ఎక్కడ తోడాలి, ఎక్కడ తొమ్మాలి, ఎక్కడ తప్పులు తీయాలి, ఎక్కడ తమ బేలతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీని అబాస్పల్ చేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ మైలేజ్ కోసం గత ప్రభుత్వాన్ని నిందేసి పల్సన చేసి చులకన చేసి నాయకులను బేరసారాలాడి వారి మా ఎమ్మెల్యేలను రప్పించుకోవడానికి పార్టీలో చేర్చుకోవడానికి ఒక పక్కన కుట్రలు బంతు ఇవన్నీ చేసే ప్రయత్నాలు ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న ఆలోచనలాగా ఉన్నాయా? మీరు సలహాలు తీసుకునేంత సానుకూల వాతావరణాన్ని కనిపిస్తున్నారా? మీరు చేస్తున్న మొత్తం చర్యలు కూడా విపరీతమైన అహంకారం, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, ద్వేషపూరితమైనటువంటి భాష, గత ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి దాడి, నాయకులని అధికారులని లక్ష్యంగా ఎంచుకొని చేస్తున్న ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వము తను ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి అనుగుణంగా చేస్తున్న ప్రయత్నం లాగా కనిపిస్తానులే. ఇవి తప్పించుకునే ధోరణి లాగా ఉంది. ఇది అప్పుల రాష్ట్రంగా చెప్పడం కోసం దయాకర్ గారు
దయాకర్ గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ పొలిటీషియన్, ఆయన అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇచ్చే స్థాయిలో ఉండాలి. మేము 100 రోజులు పూర్తి కాకముందు శాపనార్థాలు పెడుతున్నారని కాంగ్రెస్ అంటోంది. మరి ఏ స్థాయిలో వ్యవహరిస్తుంది? నిజంగా మేము సలహాలు ఇస్తే తీసుకునే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అధికారులను టార్గెట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తున్నారు, గత ప్రభుత్వ విధానాలపై లేనిపోనివి సృష్టిస్తున్నారు అంటున్నారు రవీంద్రరావు గారు. అసలు నాకు ఒక చిన్న డౌట్ సతీష్ భాయ్, రవీంద్ర అన్న కూడా చెప్పాలి కానీ వస్తాడా అసెంబ్లీకి ఆయన? అసలు అన్న మీ ఆకాంక్ష నెరవేరుతుందన్న. కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారిని ఎందుకు రమ్మని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చిందంటే విపక్ష నేత అంటే అసెంబ్లీకి వస్తాడా రాడా ఒక సంశయం సగటు వ్యక్తిలో ఉంటే మీ నాయకుని లక్షణం ఏంది, మీ పార్టీ యొక్క విధి విధానాలు ఏంది? ఊరికనే బయట కూర్చొని మీడియాలో మాట్లాడు కాదు కదా, సభలో ఇప్పుడు మీరు నిన్న ఒక డెమోక్రటిక్ రైట్ కొరకు మీరు కొట్లాడిండ్రు, అది రిజిస్టర్ అవుతుంది జనంలో. ఎందుకు మమ్మల్ని ఇట్లా అన్నాడు, మా సభను పెద్దల సభ అంటే గౌరవించాల్సింది కదా అనేది రిజిస్టర్ అవుతుంది, జనం ఆలోచిస్తారు. దాన్ని మేమేం వ్యతిరేకించాం. సేమ్ టైం ప్రతిపక్ష నాయకుడు అంటూ ప్రజల వద్దకు రావాలంటే సభనే ప్రధానంగా, అక్కడికి వచ్చి నిలదీత అనేది జరగాలి. నేను బహిరంగ సభ పెట్టుకుంటా, మేము అది చేసుకుంటాం, ఇది చేసుకో, అది మీ రైట్ ఉన్నది కాదని. అసలు సభ జరుగుతుంటే కూడా సభలో పాల్గొని బయట బహిరంగ సభలో పాల్గొనొచ్చు, అది స్వేచ్ఛ. రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ ఉన్నదని నేను కాదను. కానీ మాట్లాడాల్సిన దగ్గర ప్రజల కోసం మిమ్మల్ని 39 మంది ఎన్నుకుంటే మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడరు, మాట్లాడమన్న దగ్గర మాట్లాడకుండా పోయి బయట పోయి మాట్లాడతామంటారు. మీరు అక్కడ మాట్లాడతాంటే మేము కూడా అదే మాట్లాడతాం, మా సభలో ప్రజల కోసం మాట్లాడతాం. అదే ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేసిండ్రో మీరు ప్రాజెక్ట్ రూపంలో చూపిస్తాం. అదే పాలమూరు రంగారెడ్డి, అదే ఇలా SLBCకో, అదే మేము ఇలా ఏంది మహబూబ్నగర్ లో ఉన్న 3 ప్రాజెక్టులకు మీరు కనుక సీరియస్ గా ఫండింగ్ కనుక చేసి ఉంటే ఇలా ఈ పరిస్థితి ఉండేదా? ఒకటే వైపు చూసిండ్రు, ఆ ఒకటే వైపు కూడా మూడింటికి 3 బ్యారేజ్లు అట్ట పడాగు పడిపోయి, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మీరు నీళ్ళు ఇయ్యలేదు, అప్పుడే 6 నెలలకి ఏదో కింద పడిపోయినట్టు మీద పడిపోయినట్టు చేస్తుంటే చెయ్యండి. ఇప్పుడు నల్గొండ జిల్లా, ఇప్పుడు నేను నల్గొండ జిల్లా ఉన్నాయి కదా, మీరు ఎందుకు 42 కిలోమీటర్ల అదేంది సొరంగం 8-9 కిలోమీటర్లు తోవితే దాదాపు ఇప్పుడున్న అంటే కాస్ట్ ఎట్లే అప్పుడు 300 కోట్లు అన్నారు, ఇప్పుడు 500-600 కోట్లు అయితే ఒక 600 కోట్లు పెడితే 33 TMCల పైచీలకు నల్గొండ ఖమ్మంకి వచ్చు కదా. ఇదే నాగార్జున సాగర్ సీతారామ ప్రాజెక్టు పేరు మీద పాలేరు నుంచి తీసుకుపోయింది తప్పితే అదనంగా ఒక చుక్క నీళ్లు నల్గొండకి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మీరు? ఇలా మళ్ళీ ఇప్పుడు చూడండి, కాళేశ్వరం నడుస్తలేదు. ఇప్పుడు మాకు ఫ్లడ్ కెనాల్తో నీళ్లు వస్తాయి. ఇప్పుడు ఇది ఎవరికి చెప్తారు? ఇది కాళేశ్వరం నుంచి వస్తుందని ఎత్తిపోసిందని చెప్తారా? మేము అదే చెప్పాలి. ఇప్పుడు కాళేశ్వరం నుంచి నీళ్లు వస్తున్నాయి, కాళేశ్వరం ఏమో నడవదు, ఏమో మొత్తం గండ్లు పడి ఒకటి, బ్రిడ్జ్ కూలిపోయే పరిస్థితులు, నీళ్లు తీసి ఇంకొకటి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రాజకీయాలు చేయడానికి చూస్తున్నారు. మేము ఇప్పుడు 6 గ్యారంటీలో 4-5 పైచిలకు ఇలా ఆర్థిక అంశాలు అయిపోయినాయి. వాటి విధి విధానాలకు సంబంధించి వచ్చి సూచనలు చేయండి. మహాలక్ష్మి పథకం ఇట్లా ఇద్దామని చెప్పండి. రైతు భరోసా ఇస్తుంటే ఇయ్యలేదని అంటారు. పెన్షన్ కి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఇస్తారు, ఏం చేస్తారు, అసలు ఇస్తారా మీరు? ఇయ్యరా? నిలదీతలు మీరు హక్కే గాని బాధ్యత కూడా ఉంది కదా ప్రతిపక్షంగా. అదే హౌస్ కదా. ఇలా బడ్జెట్ లో అలొకేషన్స్ లో మేము వేటికి ఎంత కేటాయింపులు చేస్తున్నాం, వాటి విషయాల్లో మీకు బాధ్యతగా ప్రతిపక్షం సలహాలు ఇస్తే తీసుకునే పరిస్థితి ఉందా దయాకర్ గారు? అరే నేను ఒక మాట అంటా సతీష్ భాయ్, నెవర్ ఎవరైనా ఇప్పుడు నేను అనుకుంటా కేసీఆర్ గారికి గాయమైనప్పుడు ఎవరైనా రేవంత్ రెడ్డి గారు పోయి పరామర్శ చేస్తారని అనుకుంటారా? రాజకీయమే. మీకు ప్రజాస్వామ్యయుతంగా ఉంటే సూచనలు ఇస్తే తీసుకోకపోతే ప్రభుత్వాన్ని అంటారు. మీరు తీసుకోలేదు చరిత్రలో, మీ 10 సంవత్సరాల చరిత్రలో ప్రతిపక్షాల్లో ఒకరు దళిత బంధు కోసం అని చెప్పి బట్టి గారిని ఒక్కసారి పిలిచినట్టుంది మిగతా పార్టీల నాయకుల్ని. మేము ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినా కూడా వస్తారో రారు, ఇది ఒక పెద్ద పంచాయతీ ఉన్నది వీళ్ళతో. BSCకే హౌస్ లో BSC అనేది కమాండెంట్ కదా, అది కాన్స్టిట్యూషనల్ అబైడింగ్ కదా అది. మీరు దానికే రాకుండా హరీష్ రావు గారిని పంపిస్తా, ఎల్ఐని పంపిస్తా, పుల్లయ్యని పంపిస్తా అంటే ఇక మీ నిబద్ధతను ఎవరు శంకించకుంటూకుంటారు? కాబట్టి సభ నాయకుడు ఎట్లా రేవంత్ రెడ్డి గారు సీరియస్ గా ఉన్నారో, మీరు విపక్ష నేతగా మీకు రైట్ ఉంది. తర్వాత 2 పక్షాలు ఉన్నాయి, MIM BJP కూడా ఉంది. వాళ్ళు తలబడుతున్నారు. ప్రజల కోసం తలబడండి, కానీ మీ రాజకీయం కోసం మేము మొత్తం పొలిటికల్ డ్రామాస్ క్రియేట్ చేస్తా అంటే అది చేయడానికి. రంధ్రరావు గారు, దయాకర్ గారు స్ట్రైట్ గా అడుగుతుంది, మాజీ ముఖ్యమంత్రి విపక్ష నేత కేసీఆర్ వస్తారా రారా అని. ఎందుకంటే
మీరు అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రేపు ఆదివారం, సోమవారం, మంగళవారం 12, 13వ తేదీల్లో బడ్జెట్పై చర్చ ఉంది కాబట్టి మరి 12వ తారీఖున ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా కేసీఆర్ రాకని? కేసీఆర్ గారు రాక ఈ రోజే వస్తారని మాకున్న సమాచారం. ఓకే సార్. కేసీఆర్ గారు సభకు వస్తారు, కానీ మా అద్దెంకి దయాకర్ అనే మాట్లాడే తీరు ఎట్లుందంటే కేసీఆర్ గారు రాకను ఒక రకంగా ఏదో దూరాలోచనతోటి కూడిన డిమాండ్ లాగా అనిపిస్తాను తప్ప దాన్ని ఏదో కేసీఆర్ గారు రాక మీద వీళ్ళు పని కట్టుకొని చేస్తున్న ప్రచారంలో ఆంతర్యం ఉంది. సరే దురాలోచన ఏంటో పిలిపించాలి, ఇన్సల్ట్ చేయాలి, అవమానాలు చేయాలని ఇట్లాంటి టింగర్ వేషాలు ఏమి వేసినా కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు రకమైన చర్యలకు పాల్పడితే కేసీఆర్ గారు అట్లేం భయపడరు. అంటే రవీంద్రరావు గారు అంటే అసెంబ్లీ సాక్షిగా ఏమైనా అవమానిస్తారన్నా ఆ దురాలోచన కాంగ్రెస్ చేస్తున్నారు కానీ అవమానిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరనేది వాళ్ళకు కూడా రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కేసీఆర్ గారు ఇట్లాంటి వాటిని పట్టించుకొని దూరంగా ఉండే అవకాశమే లేదు. సభకు వచ్చి తీరుతారు, ఖచ్చితంగా వచ్చి తీరుతారు. కానీ మా కాంగ్రెస్ నేతలు మాట్లాడేది ఎట్టుంది, ఏదో సభల మొత్తమే బీఆర్ఎస్ బహిష్కరించినట్టు, మా సభలో మాట్లాడే నాయకత్వం లేనట్టు మాట్లాడే వాళ్ళకి సమాధానాలు చెప్పాలండి. మా హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు, మా కడియం శ్రీహరి గారు, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తక్కువ మంది నేతలు ఉన్నట్టు ఆడ మాట్లాడే నేత మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు. మా ప్రతిపక్ష పాత్ర అసలే వహించినట్టు, సభల పేలవంగా ఉన్నట్టు, కేసీఆర్ గారు రాకపోవడంతో ప్రతిపక్షమే సభలో లేనట్టుగా ఎందుకని మాట్లాడడం? దయాకర్ గారు మీ లక్ష్యం ఏంటనేది అర్థం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టుతున్న మొదటి బడ్జెట్ ఇది, కీలకమైన బడ్జెట్. ప్రధానంగా 6 గ్యారంటీలు. ఓకే, 100 రోజులు అమలు పరుస్తామన్నారు, విపక్షాలు మాట్లాడుతున్నాయి, మాకు ఇంక సమయం ఉంది కదా అంటున్నారు. ఓకే, 2 ఆల్రెడీ అమలు అవుతున్నాయి, 2 అమలుపై ఈ మధ్యన ప్రకటన చేశారు, ఇంక రేపో మాపో జీవో వస్తుందంటున్నారు. మిగతా 2 గ్యారంటీల సంగతి ఏంటనేది ఈరోజు బడ్జెట్లో ఏమైనా తేలబోతుందా? కొత్తగా ఏం చూడబోతున్నాం బడ్జెట్లో? కొత్తగా అనే దానికంటే స్థిరీకరించబడుతున్న అంశాలన్నింటినీ కూడా, అంటే వీళ్ళు వాస్తవాలను పక్కన పెట్టి ఒక ఏమంటాము, ఒక బూమ్రాంగ్, ఒక క్రియేషన్ చేసింది మొత్తం బడ్జెట్ లో. రియల్ బడ్జెట్ ను ఈసారి పెట్టడానికి అవకాశం ఉంది. రెవెన్యూ రిసీట్స్ ను కూడా ఎంత పెరిగినా, ఇప్పుడు 2,49,000 కోట్ల బడ్జెట్ అయినా కూడా మన పథకాల అమలుకు గల్లాపెట్టెల పైసలు లేవు అని అంటే వాళ్ళు ఏ తరహా ఆర్థిక లోటుని అలా చూపించిందో అర్థమైంది. అటు డిస్కంలకు సంబంధించి మీరు చూసిండ్రు, పవర్ కు మొత్తం 1,81,000 కోట్ల రూపాయలు మొత్తం అప్పులు ఎట్లయింది, 62,000 కోట్ల రూపాయలు మొత్తం ఇవాళ మనం పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుందండి బడ్జెట్ లో. నిర్వహణ ఇవన్నీ పోతే మిగులును ఎట్లా చేస్తామో మేము ఒక ఏదో అంకెల గ్యారెంటీ కాదు, రియల్ ఒక బడ్జెట్ ను ప్రవేశపెట్టే క్రమంలో డెఫినెట్ గా ఇప్పుడు వారు అన్నట్టుగా నేను కేసీఆర్ గారు రావాలని కోరుకోవడంలో సభ నిండుతనం ఉంటది. ఇప్పుడు రవీంద్రరావు గారు అంటున్నారు, బయట నుంచి ఒక ప్రచారం కూడా జరుగుతుంది, ఆయనకున్న నేను డెమోక్రటిక్ రైట్ ను వాడుకోమంటున్నా తప్పితే రాకపోతే మాకేంది, రాకపోతే మాకు వచ్చే నష్టమేంది? ఆయన దూరాలోచన అంటున్నాడు కానీ దూరాలోచన కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ అబైడింగ్. రాకపోతే సీరియస్నెస్ లేదు మీకు అనేది తెలుస్తుంది, మాకేంది, మేము రాజకీయాలు అంతకంటే. మీరు ఒక మాట అనుకుందాం, మీరు విపక్షంలో ఉండి అంత రాజకీయం చేయగలిగితే అధికార పక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ చేయలేదా ఆ మాత్రం రాజకీయం? అంతకంటే ఎక్కువ చేయగలం. బట్ మేము ఒక కొత్త ఆలోచనతో ఉంది ప్రభుత్వం, అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఉంది. మీలాగా ఒక్కరే మేమే చేస్తాము ఇంకొకరు చేయలేరు అని చెప్పుకోవడానికి కాదు. అందరు ఎన్నుకున్నారు, ఇప్పుడు మీ సభ్యులకు ముఖ్యమంత్రి స్థాయి ఏమంటారు కేటాయింపు ఎందుకు ఉంటుంది, సమయం ఎందుకు ఇస్తున్నాం? మాట్లాడండి మీరు. మీ మాజీ ముఖ్యమంత్రి గారు మీ నాయకుడిని కూడా మాట్లాడమనే కదా చెప్పేది. ఆయన ఏదో మన ఎవరు రవీంద్రన్ ఏమనుకుంటుండే, రాలేనితనం అంటే ఆ దెబ్బ తాకింది కాబట్టి ఇప్పుడు వస్తాడా రాలేడా అనేది కాదు. నాకున్న అంచనా ఏంటంటే ఆయన సభకు రావడమే ఇష్టం లేదు, మీరే పట్టి తీసుకొస్తున్నారు, తీసుకురండి. ఆయనకేం ఏంది
పార్లమెంట్ కు పోవాలని ఉన్నట్టు తెలుస్తున్నది. మీ మధ్యన మీ కొట్లాట్లే ఉన్నాయి. మీ ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నది ఎవరిని లీడర్ చేయాలనే దగ్గర. ఉపనేతనే మీ నేత అయ్యేటట్టు ఉంది. ఆ ఉపనేత దగ్గర కూడా కేసీఆర్ గారు పక్ష నాయకుడిగా ఉంటే ఉపనేత ఎవరిని ఎంచుకుంటారు మరి? శ్రీహరి గారినా ఎల్లైనా మల్లైనా చెప్తే వాళ్ళన్నా దాన్ని లీడ్ చేసుకుంటారు కదా. ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరు? అట్లా నేను అనేది అంతే తప్పితే మీరు రాకపోతే మాకేందండి సభ, ఇంకా మీరు గతంలో 10 రోజులు పెట్టినట్టే మేము 10 రోజులు పెట్టి మూసేస్తామా? దాదాపు ఒక సెషన్ అప్పటికి బడ్జెట్ సెషన్ వెనకటికి 31 రోజులు ఉండేది. వెనకటికి రోషే గారి సమయంలో మనం చూసినప్పుడు పూర్ణీయం ఏదో దుకాణం ఓపెన్ చేసి వస్తువులు అమ్ముకొని మళ్ళీ మూసేసినట్టే అయిపోయింది సభ. అంటే ఆయన వస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈ వివిధ అంశాల మీద మేమేం మా విజన్ ఎట్లా ఉంది, మీ విజన్ ఎట్లా ఉంది అనేది ప్రజలు తేల్చుకుంటారు. అది కూడా ఒక రాజకీయ అంశమే కదా. కాబట్టి దాని విషయంలో తప్పితే కేసీఆర్ గారు రారని రావద్దని మాకేం అందరికి మంచిదని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ రవీంద్రరావు గారు.